హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లాంగ్వేజ్ అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన రాజ్యాంగం రాయబడిన భాష ఏంటంటే ఇంగ్లీష్లో రాయడం జరిగింది. దీన్ని ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్దా అనే టైం రాయడం జరిగింది. మీరు ఒకసారి నా కామెంట్ బాక్స్లో చెప్పండి, ఇంగ్లీష్లో రాసిన రాజ్యాంగాన్ని హిందీలోకి తర్జుమా చేయడం జరిగింది. ఆ తర్జుమా చేసిన వ్యక్తి పేరు అనేది మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ మనకి లాంగ్వేజ్ అనే అంశం గురించి మన రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ దాంతోపాటు 18వ భాగంలో మనం తెలుసుకోవచ్చు. 8వ షెడ్యూల్లో 14 భాషల్ని గుర్తించడం జరిగింది. మొదట్లో అవి ఏంటంటే హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్. మీరు మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ 14 పేర్లని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాశ్మీరీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు, ఒడియా, అస్సామీ. ఈ 14 లాంగ్వేజెస్తో పాటు కొన్ని రాజ్యాంగ సవరణలు చేసి ఇంకొన్ని లాంగ్వేజెస్ని ఈ లిస్టులోకి యాడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ కౌంట్ 22కి రీచ్ కావడం జరిగింది. ఒకసారి రాజ్యాంగ సవరణలు చేర్చిన భాషలు అప్పుడప్పుడు ఎగ్జామ్లలో అడగడం జరుగుతుంది, ఒకసారి చూద్దాం. 21వ రాజ్యాంగ సవరణ 1967లో చేసి సింధీ భాషను యాడ్ చేసినారు. 71వ రాజ్యాంగ సవరణ 1992లో చేసినారు. కొంకణి, మణిపురి, నేపాలి 3 భాషల్ని యాడ్ చేసినారు. 92వ రాజ్యాంగ సవరణ 2004లో చేసినారు. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి ఈ 4 లాంగ్వేజెస్ని రాజ్యాంగంలోకి యాడ్ చేయడం జరిగింది. మీరు ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ సవరణలకు సంబంధించి 21, 71 ఈ 2 కలిపితే వచ్చే నెంబరే 92. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ సవరణలకు సంబంధించి. నెక్స్ట్ ఈ యాడ్ చేసిన లాంగ్వేజెస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఒక నాన్న వాళ్ళ కూతురుతో చెప్తున్నాడు. వాళ్ళు నేపాల్ బార్డర్స్లో నివసించే ఫ్యామిలీ అనుకోండి. సీకోమా నేపాలి అనేసి వాళ్ళ కూతురుతో అన్నాడు ఒక నాన్న. ఆమె ఏమంటుంది, చోడో మై సంతాకు జానా అనేసి అనిందంట. సో ఇక్కడ చూడండి, సీకోమా నేపాలి అనే దాంట్లో సింధీ, కొంకణి, మణిపురి, నేపాలి. దాంతోపాటు చోడోలో బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి ఇవి ఈజీ గుర్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి 18వ భాగం. ఈ 18వ భాగంలో ఆర్టికల్ 343 నుంచి 351 వరకు ఉంటుంది. దీంట్లో మన రాజ్యాంగంలో అఫీషియల్ లాంగ్వేజ్ అసలు ఏంది, అఫీషియల్ లాంగ్వేజ్ అనే దాని గురించి ఆర్టికల్ 343లో ఏముందంటే, అఫీషియల్ లాంగ్వేజ్ అనేది హిందీ, అది దేవనాగరి స్క్రిప్ట్లో ఉంటుంది అనేసి ఆర్టికల్ 343లో ఉంది. నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అనేది మన భారతదేశంలో 1963లో చేయడం జరిగింది. దాని తర్వాత ఆర్టికల్ 344 దీంట్లో భాషకి సంబంధించి ఒక 30 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది అనేసి ఈ ఆర్టికల్ 344లో చెప్పడం జరిగింది. ఆర్టికల్ 350A ఏం చెప్తుందంటే, భాషాపరమైన మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విద్య, ప్రాథమిక విద్య ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ మాతృభాషలోనే ఉండాలా. అట్లా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, స్థానిక ప్రభుత్వాన్ని అనేసి ఆర్టికల్ 350Aలో ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 350B చూసుకుంటే, ఈ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ కోసం నియమించే ఒక కమిషనర్ అనే పదవి ఉంటుంది. ఈ లింగ్విస్టిక్ కమిషనర్ని నియమించే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది అనేసి ఆర్టికల్ 350Bలో ఉంటుంది. తర్వాత వచ్చేసి క్లాసికల్ లాంగ్వేజెస్. క్లాసికల్ లాంగ్వేజ్ అనే స్టేటస్ని మనకి యూనియన్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ క్లాసికల్ లాంగ్వేజ్ అనే స్టేటస్ పొందిన భాషలు మొత్తం 11 ఉన్నాయి. ఫస్ట్ టైం ఈ క్లాసికల్ లాంగ్వేజ్ అనే స్టేటస్ పొందిన భాష తమిళ్. ఇది 2004లో ఈ హోదా పొందడం జరిగింది. నెక్స్ట్ సాంస్క్రిట్ 2005లో, తెలుగు దాంతోపాటు కన్నడ ఒకేసారి 2008లో, మలయాళం 2013లో, ఒడియా 2014లో ఈ స్టేటస్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా 2024 అక్టోబర్లో యూనియన్ గవర్నమెంట్ ఇంకొక 5 భాషల్ని ఈ లిస్ట్లోకి యాడ్ చేసింది. అవి ఏంటంటే అస్సామీ, బెంగాలీ, మరాఠీ, పాలి, ప్రాకృత్. సో భాషకు సంబంధించి దాదాపుగా ఉన్న విషయాలని మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.